హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ ఎంతో రుచికరమైన క్రిస్పీ ధాబా స్టైల్ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ టేస్టీ ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ 4 ముక్కలు తీసుకున్నాను. ఇలా 4 ముక్కల్ని ఉప్పుతో బాగా ఉప్పు పోసి బాగా కడిగండి. ఇలా ఉప్పు పోసి వాష్ చేసుకోవడం వలన మనకి ఏమైనా జిగట ఉన్నా సరే అదంతా పోతుంది. దీని మీద ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా సరే పోతుంది. ఓకే, ఇలా ఉప్పు నీళ్ళతో కడిగిన చేప ముక్కలను తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక లోతైన బౌల్లో ఇలా వడపోసుకున్న పెరుగుని తీసుకుందాం. ఎందుకంటే వడపోసుకున్నాను, దీంట్లో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా సరే అదంతా పోయి ఇలా చక్కగా వస్తుంది. ఇలా పెరుగు తీసుకున్నాం. ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 చిటికెడు గరం మసాలా పొడి, 1 చిటికెడు పసుపు, చివరిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, అరచక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, మన ఫిష్ ఫ్రై మంచి కలర్ రావడానికి కాస్తంత ఫుడ్ కలర్, ఒకవేళ మీకు అవసరం లేదు అంటే కనుక ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు. వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకుందాం. దీంట్లో అస్సలు నీరు వాడొద్దండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోనే కాస్తంత ఆయిల్ వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఇక్కడ అస్సలు నీరు వాడట్లేదు కదా ఫ్రెండ్స్, అందుకోసమే కొంచెం కన్సిస్టెన్సీని ఇలా జారుడుగా తయారు చేయడానికి ఆయిల్ వేసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఓకే, ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి పెట్టుకున్నాం ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని దీన్ని చక్కగా పట్టించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన మిశ్రమాన్ని చక్కగా చేపల ముక్కలకి బాగా పట్టుకునేటట్టుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అరగంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. మన చేప ముక్కలు అరగంట సేపు మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు, అంటే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేనైతే దగ్గర నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఆయిల్ బాగా వేడెక్కి పొగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క చేప ముక్కని ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఇలా జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన మిశ్రమం అలా ఉంటుంది కదా, మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా పూసేసుకోవాలి. చూసా కదా ఫ్రెండ్స్, ఈ విధంగానే మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి చేప ముక్కలు 5 నిమిషాలు ఇలా విడిచిపెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఇంకో వైపుకి ఇలా తిరిగేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఒకవైపు కాస్తగా వేగింది కదా, ఇదే విధంగా ఇంకో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇంకో వైపు కూడా బాగా కాలింది. ఇప్పుడు చూడండి, ఇటువైపు తిరిగేసుకుందాం. చూసారా ఎంత చక్కగా కాలాయో. ఇదే విధంగా కాస్త ఓపిక్గా నూనె తక్కువ వేసుకుంటూ ఇలా కాల్చుకోండి. ఫిష్ ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ ఫిష్ ఫ్రై. ఓకే, ఇంకాసేపు ఇదే విధంగా ఓపిక్గా, చెప్పాను కదండి, ఓపిక్గా ఇలా మెల్లమెల్లగా మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కాలుస్తూ ఉండండి. ఎప్పటి వరకు ఇలా కాల్చాలి? మన ఫిష్ కాస్త గట్టిపడే వరకు. ఫ్రెండ్స్, మనకు ఒక క్లిప్ మిస్ అయింది. నేను ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్నప్పుడే కాస్తంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. డెఫినెట్గా మీరు కూడా ఆ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నప్పుడే ఉప్పు వేసుకోండి. అక్కడ కాస్తంత ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు ఇలా పైనుండి కాస్త చిలకరించుకుందాం. ఎందుకంటే ముందుగా ఎక్కువ ఉప్పు వేయటం వలన ముక్క మెత్తబడిపోతుంది. కాబట్టి ఇలా గట్టిగా ధాబా స్టైల్లో రావాలంటే ముక్క గట్టిపడిన తర్వాత ఉప్పు చిలకరించుకుంటే చాలా బాగుంటాయి. చూడండి,
సౌండ్ చూసారా? కరకరగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఫిష్ ఫ్రై రెడీ అయింది కదా, ఇప్పుడు మనకు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఆహా, ఎంతో ఈజీగా రుచికరమైన టేస్టీ క్రిస్పీ చేపల ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఇలాంటి టేస్టీ ధాబా స్టైల్ చేపల ఫ్రై రెడీ చేసుకొని పప్పుచారు అన్నంలోకి తింటుంటే అదురు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.